పదరా. ఆగండి ఆగండి, డబ్బులు ఇవ్వండి. డబ్బులు ఏటయ్యా? కొట్టయింది కదా. ఒకే కొట్టింది, ముగ్గురు వచ్చి కొట్టాయిందంటే కొట్టినది. ఏంటి కొట్టిన ఇదా? అవును, డబ్బులు ఇవ్వండి. ఎంత? 15 రూపాయలు. అమ్మ ఈ తెలివితేటలు తగలయ్యా, ఎంత పని చేశారా? ఇచ్చేయి. అంతేనా? ఇచ్చేయి. వెళ్ళవయ్యా. అంత మోసం రా తాత. ఏంటి బాయ్యా, 2 చక్రాల మీద బంగారపు శుద్ధలతో కుండలు చేసుకోవచ్చునని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావు? ఇదేనా మన ఇల్లు? అవును, ఇదే మన ఇల్లు. బంగ్లాలు అన్నావు, తోటలు అన్నావు, బంగారపు కొండలు అన్నావు. నిన్ను నమ్ముకుని నా కొండలన్నీ బద్దలగొట్టుకొచ్చేసాను. అన్నీ అబద్ధాలే. కాదు, మనము పడుకొనుటకు మాత్రమే ఈ ఇల్లు. పగలంతా ఉండున్నది ఆ బంగ్లాయందే. ఆ తోటలన్నీ కూడా వారివే. తూర్పున మిలమిలా మెరైచున్నది చూడుము, దానినే బంగారు కొండ అందరు ఊరి వారందరు. వెండి గని కూడా ఉన్నది, అది గవర్నమెంట్ వారిది, మనది కాదు. నేను చక్రము తిప్పుదునని నీకు చెప్పి ఉంటిని, అది నిజము. నేను ఆ బంగ్లా యందు డ్రైవర్ పని చేయుచుంటిని. నేను నీకు చెప్పిన అబద్ధములన్నీ నీపై ప్రేమతో చెప్పినవే. కాని కల్తీ లేని నిజం ఒకటి నీకు చెప్పి ఉంటిని, మరల ఇప్పుడు చెప్పుచుంటిని. నేను నిన్ను కష్టపెట్టను, నెత్తిన పెట్టుకొందును. నేను నీకు తాళి కట్టిన పిదప మనము హాయిగా చల్లగా కాంపురము చేసుకొనవచ్చును. చిన్న చిన్న పిల్లలను కనవచ్చును. అప్పుడు అందరూ నిన్ను అండాల్ పాపారావు అని పిలిచుదురు. నీకిష్టం లేకున్నచో ఈ సాయంత్రము బండికే మీ ఊరు పోవచ్చును. నీకు బ్యాంకులో నిప్పించుదును. మరల నీవు కుండల కంపెనీ పెట్టుకొనవచ్చును. అప్పుడు అందరూ నిన్ను కుండల అండాళ్ళని పిలుచుదురు. ఇప్పుడు చెప్పుము, నన్ను తాళి కట్టమందువా, నువ్వు బస్ ఎక్కుతానందువా? బాయ్యా, నువ్వెన్న అబద్ధాలు చెప్పినా ఒక మంచి నిజం చెప్పావు. నేను కుండలు చేసుకుంటూ బతికేదాన్ని. ఈ మట్టి గోళ్ళు నాకు కొత్త కాదు, మట్టి నేల కొత్త కాదు. నీది బంగారం లాంటి మనసు, నాకదే బంగారపు కొండ. అట్లయినా ఇప్పుడే కట్టివే. ఇప్పుడేనా? నీవు ఓకే, నేను ఓకే, మనకేమి ఆటము. వస్తున్నాను సార్, వస్తున్నాను సార్. ఏంటి బాయ్యా, మంగళ వైద్యాలు? మన కన్నము పెట్టు వారి చెట్లే మనకు మంగళ వాద్యములు. వస్తున్నాను సార్. పోయి వచ్చిన ఉండు బాయ్యా, మనం మాట్లాడుకుందాం. మాట్లాడినా పెండి రోజే ఫుడ్ పోవును. ఇప్పుడు కాదు, 10 పైన మంచి కుండ తయారు చేసి ఉంచు. అరవకండి, కొత్తగా కాపురం పెట్టాడు, కాస్త నెమ్మదిగా పిలవండి. అట్లచ్మే, కొత్తగా కాపురం పెట్టినోడికి కొండల పైన నిలబడదే, అందుకే పెద్దగా పిలవాలి. పైగా మన రాయుడు బాబు గారు వెళ్ళిపోతాడు. మరి ఏం బావా ఇలా వచ్చావు? రా కూర్చో. కూకోవడానికి కాకపోతే పడుకోవడానికి వచ్చాననుకున్నాడు మీ ఇంటికి. కూకుంటానులే. అన్నయ్య, రూప ఇంట్లో లేదా? లేదమ్మా, ఫ్రెండ్స్ తో కలిసి షాపింగ్కి వెళ్ళింది. అలాగా, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను అలా లోపలికి వెళ్ళొస్తాను. అలాగేనమ్మా, రా బావా. అవును, ఈ మధ్య నువ్వు రామాపురం వెళ్ళి వచ్చావంటగా, అక్కడ విశేషాలేంటో? ఏముంటాయి, డర్టీ విలేజ్ డర్టీ పీపుల్. అక్కడున్న ఫీల్డ్స్ అన్ని అమ్మేద్దాం అనుకుంటున్నాను. అంతే అంతేలే, మనం ప్రతి పూట తింటున్న తిండి మాత్రం ఆ డర్టీ విలేజ్ నుంచి వస్తుందనే గుర్తెట్టుకో. అయితే మాంసం తింటామని ఎముకలు మెళ్ళ వేసుకుని తిరుగుతావా? తిరగం అలాగని రక్తం మూతుకు రాజు తిరగడం మంచిది కాదుగా. మా డ్రైవర్ పాపారావు జరిగిందంతా చెప్పాడు. నువ్వు నీ కూతురు కలిసి ఆ రామచంద్రరాజు వాళ్ళని ఎదవలం చేసి వచ్చారంటగా. మేం చేయడమే, అలాంటి వాళ్ళ పుట్టకే వెధవ పుట్టక. మట్టి కంపు కొట్టే ఆ రాస్కెల్ మన రూపుతో వెధవేషాలు వేస్తాడా? అందుకే తిక్క కుదిర్చొచ్చాం. తప్పు బావా, పొగరు మందే నింద అలకినా. రూప బ్రతుకు ఒక విలేజ్ బ్రూట్ వల్ల బండబారిపోవడానికి అది ఎవరనుకున్నావు? నా కూతురు. అమెరికా నుంచి అల్లుళ్ళని క్యూలో నిలబెట్టి ఎంచుకోమనగలను, తెలుసా? తెలిసే చెప్తున్నాను, కానీ జరిగిందేంటో తెలిస్తే ఎంగిలి కూటు కోసం అమెరికా వాడు కూడా ఎగబడ్డ తెలుసా? వాళ్ళదే మంచి వంశమే. నచ్చ చెప్పి ఆ కుర్రాడికే మన అమ్మాయి నుంచి పెళ్లి చేయడం మంచిది. ఏదో రూప మీద నక్కర కొద్దీ ఆయన నీతో మాట్లాడుతున్నారు. రూప బ్రతుకు అల్లరిపాలు కాకూడదని నీకు రసి చెప్పాలని వచ్చాం. నువ్వింత కోపం తెచ్చుకోవడం న్యాయం కాదు. ఏమండి, రండి, ఆయనకి లేని బాధ మనకెందుకు? చూడు గజపతి, నీ కోట్లతో మేడలు కడతావు, నీ కూతురికి బంగారంతో ఏనుగు కూడా చేయించగలవు. కానీ కొండంత డబ్బు పోసినా ముత్యమంత మనసు దొరకడం చాలా కవే. రండి. హాయ్ మావయ్య. అత్తయ్య, రావడం వెళ్ళిపోవడం కూడానా? ఉండండి, డిన్నర్ అయ్యాక వెళ్ళొచ్చు. అక్కర్లేదులే అమ్మా, మీ నాన్న మాకు అన్ని మర్యాదలు చేశాడు. మంచి చెప్పినందుకు మీ మావయ్య ముఖాన్ని విసికి కొట్టాడు. చూడమ్మా, నువ్వు ఆ తండ్రి కూతురివి. మీ నాన్న మీ మావయ్య ముఖాన్ని విసికి కొట్టినట్టు నిన్ను కూడా ఎవడ ముఖాన్నైనా కొట్టాడనుకో, అప్పుడు నువ్వు కూడా మీ నాన్న చేతిలో విసికి అయిపోగలవు. జాగ్రత్త. రండి వెళదాం. ఇదేట్రా? ఇప్పుడు చదువు. ఇందాక ఇప్పుడు ఒకేలాగుందా? ఏమండి బాబా, ఇది ఒకసారి చదవండి. లోపల భోజనం తయారు. మేము తయారే. ఎవడో పుణ్యాత్ముడు బోర్డెట్టి మరీ భోజనం పెడుతున్నాడు. వెళ్దాం పద.
ఏటయ్యా తల వచ్చేస్తుంది ఏసీ కదండి, అంటే చలి గది. ఓహో శీతాకాలం గదనమాట. అబ్బా నీళ్ళు జిల్లు మంటనే ఏట్రా. శీతాకాలం గదిలో పాతాళ గంగరా తాత. ఆ, ఫుల్లా ఆఫా? అంటే సగం భోజనమా నిండు భోజనమా? పూర్తిగా పెడితేనే పుణ్యం వస్తుందయ్యా. మేమేమనుకో కానీ మొత్తం పట్టరా. ఆగరా అన్నం వడ్డిస్తామే, ఆగు సరి చేసుకో. బాబో మా గొప్ప భోజనం పెట్టారండి. ఎన్ని పిండి వంటలు, ఎన్ని వంటకాలు, ఎన్ని పచ్చళ్ళు, ఇంతమందికి సంతర్పణ పెట్టారు. అది చెవటకుండా శీతాకాలం గదిలో పెట్టారు. మీకు చాలా పుణ్యం వస్తుందండి. ఈ మాత్రం కొంచెం కంపు కొడుతుందండి, మిగతా అంతా అద్దరిపోనది. కడుపు నిండా తిన్నావు. అన్నదాత సుఖీ భవ. ఇక్కడ దాతలు మీ తాతలు ఎవరో లేరు. ఇది భోజనం హోటల్. ముందు తినదాని బిల్లు కట్టండి. సంతర్పణ కదా. మీ బాబు వచ్చాడా మా బాబు వచ్చాడా సంతర్పణ పెట్టడానికి ముందు బిల్లు కట్టండి. 167 రూపాయలు 57 పైసలు. బాబోయ్, అంత డబ్బే మా దగ్గర ఎక్కడ ఉందండి? డబ్బులు ఎక్కడ పందులాగా ఎలా తిన్నారా? ఈ రోజు చేసిన వంటంతా మీరు ఇద్దరే వేశారు. వీళ్ళిద్దరిని తీసుకెళ్లి పప్పులు పెంచండి. ఆపై కరెక్ట్ గా నువ్వు అనుకునేంత ఎదవలం కాదు మేము. నీ రుణం తీర్చుకోకుండా తిరిగిపోయే వాళ్ళం కాదు. ఎంత పప్పు వేసుకుంటాడో వేసుకోమను, సంవత్సరాన్ని బట్టే రూపెడతాం. అనవయ్య ఈ దెబ్బతో నీ పని పప్పుచారే. వేసుకో పప్పు. మాతరం వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మనిషికి కావలసినవి పంచ ప్రాణాలు. ప్రపంచం అంటే ఏమిటి? పంచభూతాలు. లోహాలు ఎన్ని? పంచలోహాలు. పాండవులు ఎందరూ? పంచ పాండవులు. పాపాలు ఎన్ని? పంచ మహాపాపాలు. పార్టీలు ఎన్ని? పంచ పార్టీలు. కాబట్టి పంచ అనే మాటలోనే మహాశక్తి దాగి ఉంది. పెట్టుకోవడానికి పంచ కావాలి. అందరూ అన్ని పంచుకోవాలి. అందుకోసమే ఈ పంచవన్నెల పార్టీ పెట్టాను. ఏ పార్టీ రంగు ఎదుక్కున్నా అన్ని నా దగ్గరే ఉన్నాయి. ఈ పార్టీ వీధి పార్టీగా పుట్టి చివరకు ప్రపంచ పార్టీగా విశ్వరూపం ధరించి పురుషులందరూ ఒకటే అని నిరూపించబడాలని కోరుకుంటున్నా. సోదరులారా, పార్టీల తారతమ్యం నాకు లేదు కనుక, ఈ రోజే బాపూజీ పుట్టిన రోజు కనుక నా ఈ పార్టీని ఈ రోజే ప్రారంభిస్తున్నాను. మీరందరూ ఒకసారి తప్పక కొట్టండి. రాత్రి సలేసిందని ఇది కప్పారు కదా అని ఇక్కడ పడుకున్నాం బాబు. ఈ నా మనవడు బాబు. ఇది నా తాతయ్య అండి. బాబు పాతిగాడిలు ఎక్కడో చెప్తారా? తాతయ్య అడుగు, పాపిగడుతాడు. ఇటే వెళ్ళిందిరా. ఇదిగో పాపిగా పాపిగా పాపరా. ఈడ మంచి బంగ్లారు మంచి కారు కొన్నట్టున్నాడు రా. ఏం కావాలి? నీ పన్ను చూసుకోవో, మేము పాపారావు కావాల్సిన మనుషులు. పాపారావు గారు తాలూకా. ఏంటంటే గాడా? యజమాని ఎదురుకుండా లేకపోయేసరికి గాడుని పిలుస్తున్నావా? యజమానా? ఆయనకి మేము కావాల్సిన బిల. తమర పేర్లు ఏంటో చెప్పండి, ఆడికి వెళ్ళి చెప్తాను. సంతలో సోరన్నా, పొంతలో పులుసన్నా నీకెందుకు పిలవా? రే పాపిగా ఇలా రారా. ఏం చేస్తున్నావు అక్కడ? అరటి చెట్టు నాకు పిలక వచ్చినది. ఆ పిలక పక్కన మరి ఒక పిలక వచ్చినది. ఇదేం ఆశ్చర్యమని చూచుచున్నాను. అదిగో వాళ్ళు ఎవరో